తప్పు. అంత పెద్ద ఆరోపణ చేసేటప్పుడు బాధ్యతగా అంతా చెక్ చేసుకుని మాట్లాడాలి. అది రాంగ్ స్టెప్ ఖచ్చితంగా. ఇంకోటి ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా నిజం చెప్పినా కూడా అబద్ధం అని నమ్ముతారు జనం. నమ్మరు ఫస్ట్, అదే కదా. అది ఇప్పటిదాకా ఆయన మాట్లాడేదానికి ఒక క్రెడిబిలిటీ ఉండేది తిరుమల విషయాల్లో, ఎందుకంటే ఈయన ఇంతకుముందు చైర్మన్ గా చేసి ఉన్నారు కాబట్టి అనుభవం. ఒకటి భగవంతుడు తిరుమల విషయంలో నాకున్నటువంటి ఒక పెద్ద ఫీలింగ్ వల్ల ఏంటంటే ఆయన తలుచుకుంటేనే మనకి ఏదైనా సాధ్యం, దర్శనమైనా సాధ్యమైనా లేకపోతే ఆ పదవులైనా సాధ్యం ఆయన సమక్షంలో. అట్లాంటిది ఈయనకి 2 సార్లు చైర్మన్ పదవి వచ్చింది, అట్లాగే 5 సార్లు బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. అంత అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అంత అవకాశం ఇచ్చినప్పుడు అంత బాధ్యతగా కూడా ఉండాలి ఆ దేవుడి విషయం, జాగ్రత్తగా ఉండాలి. అది సార్ ఒకటి ఓకే అంటే ఈ విగ్రహం టీటీడీకి సంబంధం లేదు, వీళ్ళేమో ఆర్డర్ ఇవ్వలేదు, ఎవరో వ్యక్తి ఇచ్చారో ఆ ఇచ్చిన వ్యక్తి కూడా ఇప్పుడు లేరు, ఇదంతా ఒక ఎత్తు అయితే తిరుమల అయినా తిరుపతి అయినా మొత్తం అంతా మనం పవిత్రంగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగానే భావిస్తాం కాబట్టి ఒకవేళ సంబంధం ఉన్నా లేకపోయినా ఇటువంటివి ఉన్నప్పుడు టీటీడీ దానికి అంటే పాప పరిహారాలు చేయడము, ఇటువంటి వాటిని ఒక చోట తీసుకెళ్లి వాటిని పోనీ ఏ నదుల్లోనో ఎక్కడో కలపడం, ఇలాంటివన్నీ ఇనిషియేట్ తీసుకోవాలా, ఆ బాధ్యత తీసుకోవాలా, అవసరం లేదా? అది టీటీడీకి సంబంధం లేదండి, అది మున్సిపాలిటీకి సంబంధం. తిరుపతికి కార్పొరేషన్ ఉంటుంది, తిరుమల అయితే గనక టోటల్ టీటీడీ పరిధిలో ఉంటుంది. తిరుపతిలో ఈ విగ్రహాలు అంటే ఓకే, ఇక్కడ ఇలాంటి చోట అది కూడా కార్పొరేషన్ పరిధి కదా. తిరుపతి అనేది కార్పొరేషన్ పరిధి. అట్లా పక్కన ఉన్నటువంటిది అట్లా పెడేసి ఉందంటే గనక ఎంక్వైరీ చేయాల్సింది లోకల్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ. ఏందా ఎట్లా పక్కన పెడేశారని చెప్పేసి అడగాల్సింది వాళ్ళు. దాని మీద సదరు వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు, మున్సిపాలిటీ. అలాగైతే అది సుదీర్ఘకాలం పట్టేళ్ల పరిపాలనలోనే ఉంది తిరుపతి.